నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో ముఖ్యమైన 5 పాయింట్లు, అంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన 5 పాయింట్లు, జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ 5 పాయింట్లు మొదటి 3 నెలలనే కాదు, మీరు బేబీకి జన్మనిచ్చినంత వరకు కూడా ఉపయోగపడతాయి. కాకపోతే ఫస్ట్ ఈ 3 నెలల్లో మనకి చాలా టఫ్ పాయింట్ కాబట్టి చాలా సో అందుకే ఈ పాయింట్స్ అనేవి మీరు ఫాలో అవుతే కన్ఫామ్గా సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో అసలు అవి ఏంటి తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అసలు ఫస్ట్ ట్రైమిస్టర్ మొదటి 3 నెలల్లో తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన జాగ్రత్తలు, 5 ముఖ్యమైన పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. మెయిన్ అసలు ప్రెగ్నెన్సీ అంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కానించి అసలు బిడ్డ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా ఎన్నో కళలు అయితే కనేస్తారు. సో ఆ కళలన్నీ మనం సాకారం చేసుకుంటూ మన బిడ్డ మన చేతికి రావాలి అంటే కనుక ఖచ్చితంగా మొదటి 3 నెలలు మనకి చాలా కీలకమైన ఒక మెయిన్ ఒక స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇది. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలి అనమాట. సో అసలు అవి ఏంటి, అసలు ఆ 5 పాయింట్స్ ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం కంపల్సరీ. మొదటి త్రైమాసికం అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో సో ఇప్పుడిప్పుడే బిడ్డ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. సో అది మన గర్భసంచి గోడలు కతుక్కోవాలి. సో బేబీ కింద ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ 3 నెలలు చాలా కీలకం కాబట్టి సో మనకి చాలా ప్రోటీన్స్, ఐరన్, విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం, సో ఇలాంటివి అన్నీ కూడా మనకి చాలా చాలా అవసరం. సో అవన్నీ కూడా మనకి ఎలాగ వస్తాయి అంటే కనుక సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి అసలు 5 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక వాంతులు, నీరసం. అంటే నేను ఎలా చెప్తున్నానంటే మీకు డీటెయిల్గా చెప్తాను. సో వాంతులు, నీరసం ఫస్ట్ పాయింట్. ఇదేంటి వాంతులు నీరసం అంటే అనుకుంటున్నారా? క్లారిటీగా వినండి. చాలా మంది అని కాదు, 98% వాళ్ళకి, చాలా మందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాంతులు, వికారం, నీరసం, తలకేపోటు, అంటే అస్తమానం ఇంకా పడుకుని పోవాలి అనిపించడం, లేవాలనిపించకపోవడం, ఏ వాసనలు పడకపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం. సో ఇవన్నీ ఉంటాయి కదండి. సో మనకి సరైన విశ్రాంతి అనేది చాలా అవసరం అనమాట. సో విశ్రాంతి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సో విశ్రాంతి అనేది చాలా ముఖ్యంగా వాంతులు, అలాగే సో వాంతుల సమస్య ఇవన్నీ వేధించే వాళ్ళకి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ వాళ్ళు పాటించుకోవాలన్నమాట. ఏంటంటే కనుక ఒకేసారి ఫుడ్ అనేది తినేయకుండా కొంచెం స్లోగా కొద్దిగా ఒక 5 సార్లు అలా తిన్నా పర్లేదు డైలీ. సో కొద్దిగా వాళ్ళకి కొంచెం ఆ వికారం, సెన్సేషన్ అలాంటివి లేనప్పుడు, సో అలాంటప్పుడు కొంచెం తీసుకుంటూ జాగ్రత్తగా మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అల్పాహారం మట్టుకి అసలు స్కిప్ చేయకూడదండి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 ఇడ్లీ అయినా ఖచ్చితంగా చక్కగా తినండి. సో అదైతే అసలు స్కిప్ చేయకూడదు. సో ఒకటి ఏంటి, వాంతులు, నీరసం అనేది ఫస్ట్ పాయింట్. సో అందులో ఏంటి, నేను వాంతులు ఇవన్నీ అవ్వడం చాలా నార్మల్ అనమాట. కానీ మనకి విశ్రాంతి అనేది చాలా ముఖ్యం. అలాగే ఫుడ్ కూడా ఒకేసారి తినకుండా, అంటే వాంతులు ఎక్కువయ్యే వాళ్ళు గట్రా ఒకేసారి తినకుండా చక్కగా కొద్దిగా తీసుకుంటూ ఉండండి. అలాగే చక్కగా వాటర్ కంటెంట్, అంటే నీరు కూడా చక్కగా తాగుతూ ఉండండి. సో దీనివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది, నివారిస్తుంది అనమాట వాటర్ అనేది. సో అసలు మనకి ప్రెగ్నెన్సీలో మినరల్స్, విటమిన్స్, పోలిక్ యాసిడ్స్, అలాగే కాల్షియం, ఐరన్, సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ కాబట్టి సో మనం చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ అని, ఫ్రెష్ వెజిటేబుల్స్ అని, అంటే కూరగాయలు, పళ్ళు, అలాగే నట్స్, అంటే ఇవి బాదం పప్పు అని, ఇలాంటివి వాల్నట్స్ అని, సో అలాంటివి, అలాగే పాలు, పెరుగు, సో ఉడకపెట్టిన కోడిగుడ్డు, అలాగే మాంసం, అలాగే చేపలు. సో ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల మనకి చక్కగా ఐరన్, విటమిన్స్, అలాగే మెగ్నీషియం, మినరల్స్ ఇవన్నీ కూడా చక్కగా పుష్కలంగా అందుతాయి అనమాట. సో అలాగే మంచినీళ్ళు కూడా కంపల్సరీ తీసుకోవాలని చెప్పాను కదండి. సో ఇదైతే ఫస్ట్ పాయింట్ అనమాట. రెండో పాయింట్ ఏంటంటే
అంటే వ్యాయామం అంటే ఎక్సర్సైజ్లు అనమాట. కొంతమంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఏంటంటే నాకు నార్మల్ డెలివరీ అయిపోవాలి కట్ట అనేసి ఎక్సర్సైజ్లు అవి చేసేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు. కానీ సో అలాంటివి ఏమీ చేయకూడదు. మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్ మీ పొజిషన్ ఇది, మీరు ఇలా ఇప్పుడు చెయ్యొచ్చు అన్నప్పుడే మీరు ఎక్సర్సైజ్లు అవి చేసుకోవాలన్నమాట. కంపల్సరీ డాక్టర్ని అయితే అడగాలి. నేను ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ 3 నెలలు కూడా డాక్టర్స్ ఎవరు కూడా ప్రిఫర్ చేయరండి ఎక్సర్సైజ్లు అవి చేయమని, నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ 3 నెలలు అనేది కీలకం కాబట్టి. సో అప్ అండ్ డౌన్ అయిందంటే మనం ఏం చేయలేం కాబట్టి ఫస్ట్ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనకి చెయ్యాలి అనిపిస్తే కనుక స్లోగా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మెడిటేషన్ చేసుకొని చక్కగా అలాగా చక్కగా మనశ్శాంతిగా ఫ్రీగా కూర్చుని మెడిటేషన్ చేసుకోండి. లేకపోతే చక్కగా లిజనింగ్ మ్యూజిక్ అనమాట, స్మూత్గా మెలోడీ సాంగ్స్ అలాంటివి, దేవుడి పాటలు, సో అలాంటివి మ్యూజిక్ అనేది చక్కగా వినండి. సో అలాంటి వ్యాయామాలు ఇవి కూడా మ్యూజిక్ వినడం ఇవన్నీ కూడా వ్యాయామం లాంటిది అనమాట. మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా, సో అలాంటివి అనమాట. సో అలాంటి వ్యాయామాలు అవి చేసుకోవాలి. తర్వాత మీరు చెయ్యగలగాలి అనుకుంటే కనుక మీ డాక్టర్ని కన్సల్ట్ అవి సో ఏమేమి ఎక్సర్సైజ్లు చేసుకుంటే మంచిది అనేది మీ డాక్టర్ మీకు కనుక చెప్తే అవి మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మెడిసిన్స్, మాత్రలు. చాలామంది మెడిసిన్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు డాక్టర్ ఇంటి దగ్గర చూసుకున్నాక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు మెడిసిన్స్ అనేవి రాస్తారు. సో అవి చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారండి. సో అలాంటివి ఏం చేయొద్దు. ఫస్ట్ 3 నెలలు కూడా మెడిసిన్స్ తప్పకుండా వాడాలి. అలాగని తర్వాత వాడకూడదని కాదు, కానీ వాడాలి. ఏంటంటే ఇప్పుడు మనకి బేబీ అనేది ఫామ్ అయ్యి అన్నీ జరగాలి కాబట్టి చక్కగా మెడిసిన్స్ అనేవి డాక్టర్ ఏమి రాస్తారు మనకి, ఎక్కువ పోలిక్ యాసిడ్స్ అలాంటివి రాస్తుంటారు మెడిసిన్స్. ఈ పోలిక్ యాసిడ్ మెడిసిన్స్ అనేవి క్రమం తప్పకుండా చక్కగా వేసుకోవాలన్నమాట. సో ఏంటంటే కనుక ఇవి మనకి కణ విభజనకి, మీ బేబీ మెదడుకి, సో వీటన్నిటికి, వెన్నుకి, సో వీటన్నిటికి కూడా సహాయపడుతుంది. ఏ సమస్య లేకుండా చేస్తున్నాయి అనమాట ఈ పోలిక్ యాసిడ్ అనేది. సో మీ డాక్టర్ చక్కగా రాసిన మెడిసిన్స్ అనేవి మీరు క్రమం తప్పకుండా వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి హెడేక్, నీరసం అలాంటివి ఉన్నప్పుడు బయట షాపులోంచి తెచ్చేసుకుని మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. సో అలాంటివి ఏమీ వద్దు. మీరు హాస్పిటల్కి డైలీ కాదు సారీ ఒక 15 రోజులకు ఒకసారి అలా మీకు మెడిసిన్స్ రాస్తారు కాబట్టి మీ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు చక్కగా మీకు నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు చక్కగా మెడిసిన్స్ రాస్తారు. లేదు మీకు హెడేక్ వచ్చింది, ఫీవర్ వచ్చింది అన్నప్పుడు చక్కగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా మెడిసిన్స్ అవి రాయించుకుని అవి వాడడానికి ట్రై చేయండి. అందుకని బయట మెడిసిన్స్ అవి ఇక్కడ వాడకూడదు. సో అలాగే ఏమి తినాలి అంటే ఏమి తినకూడదు అంటే కనుక మెయిన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంతమంది తెలియక తింటారు, కొంతమంది తినొచ్చు అంటే తినేస్తారు. సో బొబ్బాస్కాయ, అలాగే పైనాపిల్, పనసపండు ఇలాంటివన్నీ కూడా తినకూడదు అనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, అసలు మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది తిన్నివ్వరు ఇలాంటి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేటప్పుడు ఏమైనా అవకతవకలు అవుతాయేమో అనేసి చాలామంది పెద్దవాళ్ళు అయితే తిన్నివ్వరు. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కంపల్సరీ బొబ్బాస్కాయ అనేది, పైనాపిల్, అనాసపండు, అలాగే పనసకాయ, సో అలాంటివి కూడా ప్రెగ్నెన్సీలో తినకూడదు అనమాట. మీరు చక్కగా అవి తినకుండా చక్కగా కేర్గా ఉండండి. అలాగే కాఫీలు, టీలు ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోకూడదు, వాటిలో కెఫిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అలాంటివి కూడా అసలు తీసుకోకూడదు. తాగాలనిపిస్తే ఓన్లీ వన్స్ డైలీ ఒకసారి చక్కగా తీసుకోండి కాఫీ అనేవి. ఈ బొబ్బాస్కాయ, అనాసపండు, సో ఇలాంటివి మట్టిగా అస్సలు తినకూడదు అనమాట మీ ప్రెగ్నెన్సీలో. సో తినకూడనివి అయితే అది 4th పాయింట్. సో 5th పాయింట్ ఏంటంటే కనుక ఇతర సమస్యలు అంటే లైక్ మీకు గనక ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతున్నా, సో రక్తస్రావం అవుతున్నా, లేకపోతే వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, తెల్లబట్ట అవుతున్నా, లేకపోతే ఏమన్నా పెయిన్ లాంటిది ఏమన్నా వస్తున్నా సరే, సో అలాంటివి గట్ట వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ని అయితే వెంటనే కన్సల్ట్ అవ్వండి. ఈరోజే కదా వస్తుంది, రేపటి వరకు చూద్దాం, రేపు పొద్దున్న వెళ్దాం, సో అలాంటివి ఏమీ వద్దు. మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది అనిపిస్తే కనుక కొంచెం పరిశీలించి వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెంటనే వెళ్ళి, డాక్టర్ నాకు ఇలా ఈ సమస్య ఉంది అని చెప్తే చక్కగా చెకప్స్ ఇవన్నీ చేసి మీకు తగిన వైద్యం అనేది మీ డాక్టర్ చక్కగా చేసి మిమ్మల్ని ఇంటికైతే పంపుతారనమాట హ్యాపీగా. సో ఈ 5 పాయింట్లు అయితే చాలా ముఖ్యమండి. ఫస్ట్ ట్రైమిస్టర్లో గనక చూసుకుంటే ఈ 5 పాయింట్లు మొదటి 3 నెలలు మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ అనమాట. సో చూసారు కదండి, వాంతులు, నీరసం అనేది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ వచ్చేసి వ్యాయామం. 3వ పాయింట్ వచ్చేసి ఏంటంటే మాత్రలు. సో 4వ పాయింట్ వచ్చేసి
మెడిసిన్స్, 3వ పాయింట్ మెడిసిన్స్ అంటే మాత్రలు. చక్కగా 4వ పాయింట్ వచ్చేసి అయితే ఏమి తినకూడదు. సో అలాంటివి. 5వ పాయింట్ వచ్చేసి ఇతర సమస్యలు. సో ఇతర సమస్యలు అంటే ఇవే ముఖ్యమైన సమస్యలు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మీరు కంపల్సరీ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదన్నా వ్యాయామమైన, ఎక్సర్సైజ్లైనా, సో ఏది తినాలన్నా ఏది తినకూడదన్నా మీ డాక్టర్ని చక్కగా కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్ చక్కగా మాట్లాడుకుని ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ చక్కగా మీ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.